Hello, my dear viewers and sweet subscribers. After since a long time, I'm making a video, and I have behaved very badly in the recent times. Some of you hate me so much, and some of you love me so much still, though I behaved very badly. అంటే కొటేషన్ ఉంటుంది కదా, మనం ఏంటో తెలిసిన వాళ్ళకి మన గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మనం ఏంటో తెలియని వాళ్ళకి, మనల్ని విమర్శించే వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్టే అని. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, నేను ఎలా ఉన్నా కూడా, అంటే ఎంత బ్యాడ్గా బిహేవ్ చేశానో కొన్ని సందర్భాల్లో మాటల్లో చెప్పలేను. చాలా అసహ్యంగా, అసలు నా యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో చెప్పిన విషయాలకి నా బిహేవియర్కి అస్సలు పొంతం లేదు, మ్యాచ్ కాదు కూడా. కానీ నా అదృష్టం ఏంటో తెలుసా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకు తోడుగా ఉండి ధైర్యంగా ఉండి నా వెన్నంటి ఉన్నది ఎవరు అంటే లార్డ్ కృష్ణ. అందుకు మాత్రం నేను చాలా లక్కీ. పెట్టి పుట్టుండాలంటారు చూసారా, అది అనమాట. సో whenever I am on a problem or if I worry what I have to do for the next step, if I think like that, Lord Krishna is there and showing me the path. Always shows a right path to me. I think so, it's right path. I don't know up to now, but whether whatsoever may be, when I'm in a problem, I am able to find a solution. Lord Krishna is showing me a path, that's it. I am able to lead my life, that's it. And so many times I regret myself for my bad behavior, and it's helpless. It happened like that, that's all. Anyway, you are supporting me a lot by watching my videos. Thank you so much for watching all my videos. Keep watching. Love you all. Bye-bye. Yes, one more thing I want to tell you, I forgot. Today, Mahasivaratri, so happy Sivaratri to all of you. Today, I am really very lucky because I have sung all the Shiva songs and శివ సహస్రనామం, శివుడి స్తోత్రాలు అన్నీ చక్కగా చదివేసుకోగలిగాను. ఆ తర్వాత మా స్టూడెంట్ హాస్ని వచ్చింది, 1 week బిఫోర్ అడిగిందనమాట, మేడం మీరు మంత్రాలు చదివించలేదు ఇయర్ అని. అంటే ఎప్పుడు ఎగ్జామ్స్ ముందు మేము మంత్రాలు చదివిస్తూ ఉంటాను. తను అడిగింది, సరే అమ్మ హాస్ని, మనం శివరాత్రి రోజు చదువుదాము, మంచి రోజు చూసి చెప్తానన్నాను. చూస్తే శివరాత్రి ఉంది కమింగ్ వీక్, అంతే. ఇవాళ తన పుణ్యమా అని, మా స్టూడెంట్ హాస్ని పుణ్యమా అని మంత్రాలు హాయిగా 108 సార్లు. నేను మీనాక్షి అయితే హాస్టల్ నుంచి నన్ను స్టార్ట్ చేసే ముందు ఫోన్ చేయమని చెప్పింది. నేను మర్చిపోయాను నిజంగా చెప్పాలంటే. అదే ఒకటి, ఈ పెద్దోళ్ళం అయిపోయిన తర్వాత మతిమూర్పు ఒకటి వచ్చేస్తుంది మనకి, గుర్తుండదు. కానీ ఆ మీనాక్షికి దైవానుగ్రహం ఉండబట్టి సరిగ్గా ఇలా కళ్ళు మూసుకుని ఇంకా సంకల్పం చెప్తున్నానుగా కాల్ చేసింది. అమ్మ మీనాక్షి బాగానే చేసావు, సరిగ్గా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము, నువ్వు స్టార్ట్ చేసాయంటే తను అక్కడ హాస్టల్లో చేసింది, మేము ఇక్కడ ఫోన్లో తను చేసుకుంది, అక్కడ మేము ఇక్కడ చేసుకున్నాం. అయిపోయాక మళ్ళీ మ్యామ్ కంప్లీట్ అయిపోయింది, నేను చేస్తాను అంది. మేము కూడా ఇప్పుడే అయ్యిందమ్మా జస్ట్ అని చెప్తున్నాము. ఇదంతా హాసిని పుణ్యమే. హాసిని వల్ల హ్యాపీగా నేను 108 సార్లు 3 మంత్రాలు హాసిని నేను మీనాక్షి కూడా చెప్పేసుకోగలిగాం, హాసిని పుణ్యమా అని. అదండి. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం టిఫిన్ చేసిన తర్వాత అన్ని శివుని స్తోత్రాలు, శివ సహస్రనామం అన్నీ చక్కగా చెప్పేసుకున్నాను అనమాట. సో హ్యాపీ. ఈ శివరాత్రి చాలా చాలా బాగా గడిచిందనే చెప్పాలి. ఆ తర్వాత ఈ డ్రెస్, నేను వేసుకున్న ఈ డ్రెస్ నాకు ఇవాళ చాలా చాలా నచ్చేసింది, పిచ్చిగా. ఈ డ్రెస్తో నాకు చాలా బాగున్నా అనిపించింది, మంచి హుషారుగా కూడా అనిపించింది. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది, ఏంటి అంటే ఏదైనా మంచి పర్వదినాలప్పుడు మనం మంచిగా డ్రెస్సింగ్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి మనం ఆ రోజంతా హ్యాపీగా ఉంటాం అనమాట. అంటే వెలిసిపోయిన పాత బట్టలు అవి వేసుకోకుండా చక్కగా బ్రైట్గా ఉండేవి, కాస్త ఉన్న వాటిలో కొత్తగా అనిపించేవి, ఎక్కువసార్లు వాడనివి వేసుకుంటూ ఉండండి. అప్పుడు ఆ రోజంతా మీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.